రావచ్చేమో గానీ రావడం మాత్రం పక్క. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఓపిలో వెంకటేశ్వర సాంగ్ అయితే ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో అయితే ఉంది. ఈ వీడియో అయితే చాలా బాగా అయితే ఉంటుంది, డీజే రిమిక్స్ తోటి ఉంటుంది. డెమో అయితే చూసారు కదా, డెమోలో మీకు అయితే లెఫ్ట్ సైడ్లో అయితే డెమో 1 అని ఉంది కదా, డెమో 1లో మీకు అయితే టెక్స్ట్ తోటి అయితే ఉంటుంది. రైట్ సైడ్ డెమో 2 అని ఉంది కదా, అదైతే వీడియో క్లిప్ తోటి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరైతే డెమో వీడియో అయితే చూసారు కదా, చూసినట్లయితే ఎవరైతే లైక్ చేయరో లైక్ అయితే చేయండి అబ్బా ప్లీజ్, సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, లైక్ చేయడం అయితే మర్చిపోదు. మీ మొబైల్లో ఉన్న అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. డిస్క్రిప్షన్లో మీకు అయితే డెమో 1 బీట్ మార్క్, అది కూడా టెక్స్ట్ తోటి అయితే ఉంటుంది. ఒకటేమో డెమో 2, అది కూడా బీట్ మార్క్ వీడియో క్లిప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అదే వీడియో క్లిప్ నేను డిస్క్రిప్షన్ నుంచి మీరైతే నేను ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకైతే సేకెఫ్ట్ అయితే ఉంటుంది, అలాగే మీకైతే ఒక ఫౌండ్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరైతే ఫౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే మిస్సింగ్ ఫౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మీకైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి, డెమో 1ది. ఫ్రెండ్స్, ఈ బీట్ మార్క్ డెమో 1లో అయితే మీకైతే ఓన్లీ ఇలా టెక్స్ట్ తోటి అయితే ఉంటుంది. ఇలా అయితే మీరైతే ఫౌండ్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్, ఆల్రెడీ అయితే ఫౌండ్ అయితే పెట్టుకున్నాను, నాకైతే మిస్సింగ్ ఫౌండ్ అయితే రాలేదు. మీకైతే తప్పకుండా అయితే వస్తుంది. ఈడైతే మీరైతే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వచ్చేసండి. ఇక్కడ మీరైతే ఎవరిదైనా ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, గర్ల్ అయినా బాయ్ అయినా సెట్ అయితే అవుతుంది. మీకు ఫొటోస్ కావాలంటే టెలిగ్రామ్లో అయితే పెడతాను. టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి మీరైతే ఫొటోస్ పిఎన్జీస్ ఏమైనా ఉంటే అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరిదైనా ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, బాయ్ అయినా గర్ల్ అయినా. ఇప్పుడు నేనైతే గర్ల్ ఫోటోని పెడతాను. ఫ్రెండ్స్, ఈ ఫోటో ఎవరిదంటే పూజ నాగేశ్వరి ఫోటో అయితే ఉంది. ఈ ఫోటోని నేనైతే ఇక్కడైతే టోటల్ కింద అయితే పెట్టేసండి. పెట్టిన తర్వాత పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, కొంచెం జూమ్ చేసుకోండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకైతే మూవ్ అండ్ అసలు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరైతే కీ అయితే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇంకొంచెం జరపండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో కీ అయితే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత స్టార్టింగ్ కీ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీరు ఇలా అయితే జరిపేసేయండి, లెఫ్ట్ సైడ్ అయితే జరిపేసేయండి. జరిపిన తర్వాత ఫ్రెండ్ ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడైతే వచ్చింది కొంచెం ఇంకా లాస్ట్ వరకు అయితే వచ్చేసేయండి. ఇక్కడ కీ అయితే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇదైతే ఈ సైడ్ అయితే జరపండి. ఫ్రెండ్స్, ఇలా మీరైతే ఇలా ఫస్ట్ మీరైతే బ్యాక్ వచ్చేసేయండి చెప్తాను. ఫ్రెండ్స్, ఇలా మీరైతే కీ పెడితే మీకైతే ఇలా స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ మీరైతే ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, పైన ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకొని కాపీ చేసుకోండి, ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకోండి, మీడియం ట్యాప్ చేసుకోండి. ఇప్పుడైతే వేరే ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇదైతే ఇక్కడ కింద పెట్టేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి, మన ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకొని పేస్ట్ అలారం ట్యాప్ చేసుకోండి. ఇవన్నీ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకొంచెం జరపండి. ఇక్కడైతే ఇక్కడ మీకు ఏం పెట్టకండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకోండి, మీడియం ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు వేరే ఫోటో అయితే పెట్టేసేయండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, మళ్ళీ ఫోటో కింద అయితే పెట్టేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇదైతే మీకు అయితే ఒక బ్లింకింగ్ లాగా ఫ్లాష్ లాగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇంకా ఫొటోస్ అయితే పెట్టుకోవాలి. ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకోండి, మీడియం ట్యాప్ చేసుకోండి, వేరే ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి, ప్లస్ మీడియా మళ్ళీ ఫోటో వేరే సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే 2 ఫొటోస్ అయితే పెట్టాను. మీరైతే బీట్ మార్క్ ఎంత ఉందో అంతవరకు అయితే ఫొటోస్ అన్నీ పెట్టేసేయండి. నేను అన్నీ పెట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకైతే ఫ్రెండ్స్ ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకోండి, మీడియం ట్యాప్ చేసుకోండి. లాస్ట్ ఫోటో అయితే ఉంది, లాస్ట్ బిట్ మార్క్ వరకు అయితే ఇంతవరకు అయితే మీరు పెట్టేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, 15 ఫొటోస్ అయితే ఉంటుంది. ఈ 15 ఫొటోస్ నేనైతే టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. ఇప్పుడు మీరైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. సేకెఫ్ట్ అయితే పెట్టాలి కదా, సేకెఫ్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, సేకెఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈడైతే చిన్న సైజ్ ఫోటో అయితే ఉంటుంది, అది కూడా సేకెఫ్ట్ అయితే ఉంటుంది. పైన ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకొని కాపీ చేసుకోండి. మోండ్ అసలు పోయి ఇంకైతే కీ యానిమేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, పైన నుంచి మీరైతే కాపీ చేసుకోండి, బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకైతే ఇక్కడ చిన్న సైజ్ ఫోటో ఉందో ఆడైతే వచ్చేసేయండి. ఇక్కడ చిన్న సైజ్ ఫోటో అయితే ఉంది, 3 అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అది కూడా చిన్న సైజ్ ఫొటోస్ అయితే ట్యాప్ చేసుకోండి, పైన ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకొని పేస్ట్ అలారం ట్యాప్ చేసుకోండి. ఇవన్నీ ఆఫ్ అయితే చేసేసేయండి. ఎఫెక్ట్ అయితే ఉండని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి, కొంచెం జూమ్ చేసుకోండి. ఫ్రెండ్స్,
మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అలైన్ మీద ట్యాప్ పే చేయండి, పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి, ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అలైన్ మీద ట్యాప్ పే చేయండి. పే చేస్తే మీకు అయితే ఈ విధంగా అయితే వస్తాయి. పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సెకండ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే సెకండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇదైతే పైనుంచి మీరైతే కాపీ చేసుకొని ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, కీ అయితే ఉంటుంది దీనికైతే. పైనుంచి కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే చిన్న సైజ్ ఫోటోకి మనం సెకండ్ ఎఫెక్ట్ అయితే పెట్టాము కదా, అడైతే వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ ఫోటోని మీరైతే వదిలేసేయండి, అది వేరే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసుకుని పైన ప్లస్ మీద ట్యాప్ పేస్ట్ అలైన్ మీద ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ ఇవన్నీ ఆఫ్ అయితే చేయండి, పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ పేస్ట్ అలైన్ మీద ట్యాప్ పే చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అలైన్ మీద ట్యాప్ పే చేయండి, పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ పేస్ట్ అలైన్ మీద ట్యాప్ పే చేయండి, పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏమైనా జూమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇలా అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలా ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ పేస్ట్ అలైన్ మీద ట్యాప్ చేసుకొని పే చేయండి. పే చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అలైన్ మీద ట్యాప్ చేసుకొని పే చేయండి, పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అలైన్ మీద ట్యాప్ చేసుకొని పే చేయండి, పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. మళ్ళీ మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇలా అయితే. లాస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అలైన్ మీద ట్యాప్ చేసుకొని పే చేయండి, పైన 3 డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి, సెకండ్ ఫోటో ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే ఫస్ట్ సెకండ్ అయితే అయిపోయింది, లాస్ట్ అయితే ఉంటుంది. ఇదైతే పైనుంచి కాపీ చేసుకోండి, ఇంకైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఏమైనా కీ అయితే ఉంది ఫ్రెండ్స్, పైనుంచి కాపీ చేసుకోండి, బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరైతే ఆ ఫోటోని మీరైతే వదిలేసారు కదా, ఆడైతే చిన్న సైజ్ ఫొటోస్ అయితే ఉంది కదా, ఆడైతే వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అలైన్ మీద ట్యాప్ చేసుకొని కలర్ ఆప్షన్ అన్నీ ఆఫ్ అయితే చేయండి, పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేస్తే ఫ్రెండ్స్ మీకు అయితే ఈ విధంగా అయితే వస్తాయి. పైన 3 డాట్స్ ఫిల్ కమర్షియల్ చేసుకోండి, మీకైతే జూమ్ చేసుకోండి, ఇలా అయితే ఫ్రెండ్స్. ఇదైతే డెమో 1 టెక్స్ట్ తోటి అయితే ఉంటుంది. మీరు డెమో 2 లాగా వీడియో క్లిప్ని అయితే పెట్టుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో వీడియో క్లిప్ అయితే ఉంటుంది. ఆ వీడియో క్లిప్ని అయితే డౌన్ చేసుకొని పెట్టుకోండి. ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఏదైతే వీడియో క్లిప్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంది కదా, అయితే వీడియో క్లిప్ని అయితే ఇదైతే పెట్టేసేయండి. స్టార్టింగ్లోనే లాంగ్ ప్రెస్ చేయండి, వీడియో క్లిప్ని అయితే టోటల్ కింద అయితే పెట్టేసేయండి, ఇదైతే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మనకైతే ఇంకైతే ఏమైనా ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇదైతే మనకు ఓన్లీ డైలాగ్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఏదైతే పర్సన్ ఉందో ఆ పర్సన్ మనకైతే కావాలి. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి, ఇలా అయితే కట్ చేసుకోండి. మళ్ళీ అయితే ఇది వీడియో క్లిప్ని అయితే టోటల్ కింద అయితే పెట్టేసేయండి. మరి ఇంకో వీడియో క్లిప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో క్లిప్ని అయితే మీరు పైన పెట్టేసేయండి. ఈ సెకండ్ వీడియో క్లిప్ని అయితే మీరైతే ఇదైతే ఇంకో పైన పెట్టేసేయండి, టెక్స్ట్ పైన అయితే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో క్లిప్ని అయితే ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి, యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు అయితే ఏదైతే ఎక్స్పోజర్ గామా అయితే ఉంటుంది, ట్యాప్ చేసుకోండి, స్టాండర్డ్ సెట్టింగ్. ఇంక మీరైతే ఈ వీడియో క్లిప్ అయితే ఒక డల్గా అయితే కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరైతే ఒక 43 అయితే పెట్టిన తర్వాత ఇదైతే మన 3 డాట్స్ కాపీ చేసుకోండి. ఏదైతే మరి ఇక్కడ ఇంకో వీడియో క్లిప్ అయితే ఉంటుంది కదా, ఆ వీడియో క్లిప్ని ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి, పేస్ట్ అయితే చేయండి. ఇలా మీరు పే చేస్తే మీకైతే వీడియో క్లిప్ అయితే మంచిగా అయితే కనిపిస్తుంది, డల్గా అయితే కనిపించదు. ఇప్పుడు మీరైతే ఇదైతే డెమో 2 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే ఈ విధంగా 2 డిస్క్రిప్షన్లో అయితే అన్ని ఇస్తాను ఫ్రెండ్స్. మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే 2 ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ఆ ఫుల్ ప్రాజెక్ట్ మీకైతే ప్రాబ్లం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అయితే మీకైతే మెంబర్షిప్ అయితే అడుగుతుంది. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. డిస్క్రిప్షన్లో అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది, కానీ ఇంపోర్ట్ అయితే అవ్వదు ఎలక్ట్రిక్ మోషన్లో అయితే. అప్పుడు ఏం చేయాలంటే నేనైతే XML అయితే ఇస్తాను, డెమో 1 డెమో 2 XML అయితే ఇస్తాను, అది మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంతనే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఏమైనా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ నాకైతే చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. పైన షేర్ ఐకాన్ అయితే ఉంటుంది, ట్యాప్ చేసుకోండి. ఒక మంచి కార్డులో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. 540 ఈ సెకండ్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని అయితే.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అందరికైతే షేర్ చేయండి, నాకు సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.